అలాగే గురుగారు, అంటే సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, మీలాంటి పెద్ద గురువులు చెప్తున్నది కావచ్చు ఏంటంటే, ఈసారి శివరాత్రి శని త్రయోదశిని పురస్కరించుకొని వచ్చింది మహా అద్భుతం అంటున్నారు. నిజమేనా? శని త్రయోదశి చాలా విశేషం. శని త్రయోదశి నాడు ఈశ్వర అభిషేకం చేయడం చాలా విశేషం. అదే రోజు రాత్రి చతుర్దశి రావడం మరీ విశేషం. ఆ చతుర్దశి రాత్రి 12ంటికి వస్తుంది. త్రయోదశి ఉదయమే సూర్యుడిని చూసుకొని వచ్చేటటువంటి లెక్క. కాబట్టి శని త్రయోదశి చతుర్దశి రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరికైనా మాకు కొంచెం ఏలినాటి శని ఉంది, లేదు శని బాగాలేదు, శని వల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయి అని ఎవరైనా పొరపాటున వాళ్ళ జాతకరీత్యా బాగుండకపోయినా, బాగున్న వాళ్ళైనా ఈ అభిషేకాలు ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఈతి బాధల నుంచి దూరం అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శని త్రయోదశితోటి కూడినటువంటి శివరాత్రి చాలా విశేషం. ఉదయం నుంచే అభిషేకాలు చేసినప్పటికీ అసలు శివరాత్రి పూజ మొదలయ్యేది 4 జాములు రాత్రి 8 నుంచి మొదలుపెట్టి తెల్లవారుజామున 5 దాకా చేసేటటువంటిది ప్రధానం. కాబట్టి ఆ సమయంలో చతుర్దశి ఉంది. అయినప్పటికీ శని త్రయోదశితోటి కూడినటువంటి చతుర్దశి కాబట్టి ఖచ్చితంగా దిగ్విజయంగా అందరూ కూడా ఈ శని త్రయోదశితో వచ్చినటువంటి ఈ మాస శివరాత్రిని సద్వినియోగం చేసుకొని, మాఘమాసం అంటేనే విశిష్టము, అందులోనూ మాఘ శనివారం విష్ణు ప్రీతికి చాలా ప్రధానమైనటువంటిది. విష్ణు ప్రీతికరకమైన దాంట్లో గ్రహానికి సంబంధించినటువంటి శనిగ్రహానికి సంబంధించినటువంటిది వారము కూడా రావటము, దానికి తోడు త్రయోదశి ఆయనకు చాలా ఇష్టమైనటువంటి త్రయోదశి కావటము, అదేవిధంగా చతుర్దశి కలిసి రావడం. కాబట్టి ఇది చాలా విశిష్టమైన పర్వం. ఈ నెల మాత్రం ఈ మాఘమాసంలో శుభకృత్ అని ఎందుకు పేరు పెట్టారో అన్ని విధాలైనటువంటి శుభకృత్ ఈ సంవత్సరంలో మొన్ననే మనకి ఆదివారము, మాఘమాసము, పౌర్ణమి అన్నీ కూడా ఈ నెలలో కలిసి వచ్చినాయి. అట్లాగే శివరాత్రికి కూడా చాలా విశేషంగా శనివారము త్రయోదశితోటి కూడినటువంటి చతుర్దశి వచ్చింది అర్ధరాత్రి 12ంటికి. ఇది చాలా విశేషమైనటువంటి పర్వము, ఘట్టమమ్మ.